ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. రాయలసీమ ముద్దుబిడ్డ మా జగనన్న అంటూ తన గళంతో పాటను పాడి వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన సింగర్ మంగ్లీ వైసీపీకి పాటలు పాడటమే కాదు జగనన్నకు మద్దతుగా ప్రచారం కూడా చేసింది. ఆమె పాడిన పాటలు జగన్ గెలుపుకు కూడా కారణమయ్యాయి. ఎక్కడ చూసినా అవే పాటలు వినిపించాయి కూడా. దీంతో వైసీపీ ప్రభుత్వం టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎస్వీపీసీ ఛానల్ కు సలహాదారుగా నియమించింది. ₹1,00,000 జీతాన్ని కూడా అందించింది. అయితే వైసీపీకి అనుకూలంగా మంగ్లీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తనతో పాటు తీసుకెళ్లి వీఐపీ దర్శనం చేయించడంతో టీడీపీలో చిచ్చు రేపింది. అరసవల్లి రథసప్తమి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలో సింగర్ మంగ్లీ కూడా పాల్గొని తన పాటలతో అందరినీ ఉత్సాహపరిచారు. అలాగే మంగళవారం ఉదయం రథసప్తమి సందర్భంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని మంగ్లీ దర్శించుకున్నారు. మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దగ్గరుండి మంగ్లీకి వీఐపీ దర్శనం కూడా చేయించారు. ఆమెతో ఫోటోలు కూడా దిగారు. ఇవి సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో తెలుగు తమ్ముళ్లు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. వైఎస్ జగన్ కు వీరాభిమాని, గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేసిన మనిషి, నా నోటి వెంట చంద్రబాబు అనే పేరు పలకనని చెప్పిన మంగ్లీకి టీడీపీ ఎంపీ అయ్యుండి మీరెలా మర్యాదలు చేస్తారని రామ్మోహన్ నాయుడిని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. మంగ్లీకి మీరు మర్యాదలు చేయడం అంటే టీడీపీ కార్యకర్తలను అవమానించడమేనని పోస్టులు పెట్టి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ విషయంలో జోక్యం చేసుకోవాలని పార్టీ అధినాయకత్వాన్ని టీడీపీ క్యాడర్ కోరుతోంది. అయితే దీనిపై ఇంతవరకు అధిష్టానం గానీ రామ్మోహన్ నాయుడు గానీ స్పందించలేదు. మరి ఈ అంశం మరింత రచ్చరంబోలా కాకముందే కేంద్ర మంత్రి ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.